ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ రైట్ ఆర్ రాంగా ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ డెవలపర్ ఆర్ బిల్డర్ యొక్క వర్కింగ్ ప్యాటర్న్ కరెక్టా లేదా ఎందుకు తెలుసుకోవాలంటే మీరైతే కష్టపడి సంపాదించిన మనీ అక్కడ ఇన్వెస్ట్ చేశారనుకోండి, అక్కడ మీకు మంచి రిటర్న్స్ రావాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఆ ప్రాసెస్ అనేది తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఏ వస్తువు కొనాలన్నా కూడా మనం డెఫినెట్లీ ట్రస్టెడా లేదా బ్రాండ్ మంచిదా కాదా మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాం కదా ఇవన్నీ. సో ఇక్కడ కూడా మీరు ఒక ల్యాండ్ కొనేటప్పుడు ఆ ల్యాండ్ డెవలపర్ అనేది అక్కడ బ్రాండ్ అనమాట. సో ఆ బ్రాండ్ పర్సన్ కరెక్టా కాదా అని చెప్పేసి మీరు కరెక్ట్గా తెలుసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ అనేది ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన యూనిక్ రియాలిటీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చాలా రీసెర్చ్ బేస్డ్ పాయింట్స్ అనేది చెప్పబోతున్నాను. అంటే నేను పర్సనల్గా ఫేస్ చేసిన చాలా మందిని అడిగి తెలుసుకున్న పాయింట్స్ అని ఇక్కడ నేను షేర్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ కన్వీనియన్స్ కోసం ఈ వీడియో నేను 2 పార్ట్స్గా డివైడ్ చేయబోతున్నాను. ఫస్ట్ పార్ట్ 1 వచ్చేసి హౌ టు ఐడెంటిఫై రాంగ్ డెవలపర్. ఫస్ట్ రాంగ్ డెవలపర్ను ఐడెంటిఫై చేసిన తర్వాత సెకండ్ పార్ట్లో మనం హౌ టు ఐడెంటిఫై రైట్ డెవలపర్ని మనం తెలుసుకుందాం. సో ముందు మనకు రియల్ ఎస్టేట్ డెవలపర్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఏంటంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ ఏంటంటే ఒక బేర్ ల్యాండ్ తీసుకున్న వాళ్ళు, అది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, లేదంటే కమర్షియల్ ల్యాండ్ కావచ్చు, ఇలాంటి ల్యాండ్లో తీసుకుని వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కానీ లేదంటే విల్లాస్ కానీ లేదంటే ఒక ప్లాట్స్ కానీ క్రియేట్ చేస్తారనమాట. దాని ఒక శాంక్షన్ కాలనీ లాగా క్రియేట్ చేస్తారు. రేరా అప్రూవల్స్ తీసుకొచ్చారు. అక్కడ హెచ్ఎండి లిమిట్స్ ఉందనుకుంటే హెచ్ఎండి అప్రూవల్స్ అండ్ డిటిసిపి లిమిట్స్లో ఉంటే డిటిసిపి అప్రూవల్స్ ఇవన్నీ తీసుకొచ్చి దాని తగ్గట్టు ఎమ్యూనిటీస్ బిల్డ్ చేసి వాళ్ళు అక్కడ సేల్ అయినా చేస్తారనమాట. సో ఇది ఒక మంచి డెవలపర్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ రాంగ్ డెవలపర్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాట్ డెవలప్డ్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్. ఎవరైతే వాళ్ళు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ కొన్ని చేసి ఉంటారు కదా, ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని డెవలప్ చేయకపోవడం. సో లైక్ వాళ్ళైతే ప్రామిస్ చేసిన ఎమ్యూనిటీస్ కావచ్చు, సిమెంట్ రోడ్స్ కావచ్చు, డాంబర్ రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీస్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఫంబ్లింగ్ ఇంకా ఫెన్సింగ్ లాంటి ఈ నెసరీ థింగ్స్ ఏవైతున్నా వాళ్ళు ప్రాపర్గా డెలివర్ చేయలేదనుకోండి, వీళ్ళు ప్రామిస్ బ్రేక్ చేస్తే ఫ్యూచర్లో కూడా మీ ప్రాజెక్ట్లో కూడా ప్రామిస్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ అట్లాంటి వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి నో ఆర్ఓఐ టు ఓల్డ్ క్లయింట్స్. వాళ్ళ ఓన్ క్లయింట్స్ ఎవరుతున్నారో వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్లో ఆర్ఓఐ అనేది ప్రాపర్గా లేకపోవడం. సో ఇట్లాంటి ప్రాసెస్లో ఏమైతుందంటే వాళ్ళు ప్రాపర్ ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళైతే డెవలప్మెంట్స్ వస్తాయని ఆశించినారో ఆ డెవలప్మెంట్స్ ఇక్కడ రాకపోవడం కావచ్చు కానీ, సో ఇవన్నీ కేసెస్ వల్ల మీకు అక్కడ ప్రాపర్ ఆర్ఓఐ అనేది రాదనమాట. సో ఇలాంటి ప్రాసెస్లో కూడా మీరు కొనే ప్రాజెక్ట్ ఎక్కడుంది, మీరు కొనే ప్రాజెక్ట్ ప్రాపర్గా ఉందా లేదా, ప్రాపర్ ఆర్ఓఐ వచ్చే ఛాన్స్ ఉందా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రాజెక్ట్ లొకేషన్ సో ఫార్ ఫ్రమ్ ద గ్రోత్ ఏరియాస్. సో ఇక్కడ కొన్ని గ్రోత్ ఏరియాస్ ఉంటాయి మనకి హైదరాబాద్లో. మేము ప్రీవియస్గా వీడియోస్ కూడా చేసామన్నమాట, షార్ట్ వీడియోస్లో కూడా చెప్పాం ఎక్కడెక్కడ గ్రోత్ ఏరియాస్ ఉన్నాయని. ఆ గ్రోత్ ఏరియాకి కొంచెం దగ్గరలో ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. కానీ ఫార్ అవే ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్స్ అనేది లేవు, అట్లాంటి ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేస్తారనుకోండి మంచి గ్రోత్ అనేది ఉండదు. సో అట్లా డెఫినెట్లీ మీరైతే ప్రాజెక్ట్ సైట్ విజిట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ చెక్ చేసుకోవాలి ఆ డెవలప్మెంట్స్ ఏరియాస్ అనేది ఎక్కడ ఉన్నాయి, ఆ డెవలప్మెంట్స్ ఏరియా ప్రాపర్ జరుగుతున్నాయి లేదా, సిటీ అక్కడ సిటీ ఉంటే సిటీకి దగ్గరగా ఉందా లేదా, ఎమ్యూనిటీస్ ఎట్లా ఉన్నాయి అలాంటి మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏవైతే వాళ్ళు డెవలప్ చేశారో అవి కూడా ఆ గ్రోత్ ఏరియాకి దగ్గరగా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి లీగల్ డాక్యుమెంట్స్ అండ్ మాస్టర్ ఫైల్ ఇన్కంప్లీట్. సో ఇలాంటివి ఎవరి కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఒక ఫ్లాట్ కొనడానికి కన్ఫర్మ్ చేసి డెసిషన్ తీసుకున్నారు, సైట్ విజిట్ కూడా చేసేసి వాళ్ళకి టోకన్ అమౌంట్ కూడా ఇచ్చేసినారు. సో ఫ్లాట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసుకుంటారు, కొన్ని తర్వాత చేద్దాం అనుకుంటారు. సో మాస్టర్ ఫైల్ అనేది ఇన్కంప్లీట్గా ఉంది, లేదంటే కరెక్ట్ లీగల్ ఆన్సర్స్ వాళ్ళు ఇవ్వట్లేరు, ఆ డెసిషన్స్ అయితే వాళ్ళు కొంచెం మీరు తికమతక పెడుతున్నారు అనుకోండి, డెఫినెట్లీ ప్రాపర్ లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ఆ డెసిషన్స్ తీసుకొని ప్రాపర్ ల్యాండా కాదా, ప్రాపర్ ఏవైతే వాళ్ళైతే ప్రజెంట్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్టా కదా తెలుసుకొని మీరు టోకన్ అమౌంట్ ఈవెన్ దో పే చేసినా కూడా వెయిట్ చేసి మీరు డెఫినెట్లీ ఆ డెసిషన్ అది తీసుకోండి. అట్లా మీరు డైరెక్ట్గా డెసిషన్ తీసుకున్నారు కూడా మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెంబర్ 5 వచ్చి ఇందాక మనం డిస్కస్ చేసినట్లయితే నాట్ ఆన్సరింగ్ క్వైరీస్ అండ్ డౌట్స్ ఇన్ అ ప్రాపర్ వే. మీరైతే కొన్ని డౌట్స్ అడుగుతారు, అలా అయితే టీమ్ ఉన్నారో మీకు కనెక్ట్ అయిన బ్రోకర్ కావచ్చు వీళ్ళెవరైనా మీకు ప్రాపర్ ఆన్సర్స్ ఇవ్వట్లేరు అనుకోండి, ఇది ఒక డెఫినెట్లీ అలర్ట్ అనమాట. మీకు ఫ్యూచర్లో కూడా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి వాళ్ళ లీగల్ పేపర్స్ అండ్ ఇవన్నీ రేరాస్ అప్రూవల్స్ ఇవన్నీ చెక్ చేసుకోవడంతో పాటు ఈ పాయింట్స్ కూడా డెఫినెట్లీ ముఖ్యమే. మీరు ప్రాపర్గా వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తున్నారో లేదా మీకు ఇవన్నీ మీరు కంపల్సరీ చూసుకోవాలి. సో ప్రాపర్గా ఆన్సర్ ఇస్తున్నారు, మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారంటే మీరు డెఫినెట్లీ వాళ్ళతో వెళ్ళొచ్చు. లేదంటే ఇలాంటి ఆన్సర్ ఇవ్వట్లేదంటే మీరు వాళ్ళని అవాయిడ్ చేయండి. పార్ట్ 1లో మనం కంప్లీట్గా ఒక బ్యాడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకుందాం పార్ట్ 2
ఒక గుడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి చాలా మంది ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఎట్లా బ్యాడ్ని ఎట్లా ఐడెంటిఫై చేసామో గుడ్ కూడా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పాయింట్ అనేది డెఫినెట్లీ మీరు ఇంతవరకు ఎట్లయితే నోట్ డౌన్ చేసుకున్నారో, చేసుకోకపోతే ఇప్పుడు కూడా ఈ పాయింట్స్ అనేది నోట్ డౌన్ చేసుకోండి. కీ పాయింట్స్ లాగా డెఫినెట్లీ మీకు యూజ్ అవుతాయి. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ డెవలపర్ యొక్క ఫాస్ట్ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోవాలి. అంటే బిల్డర్ ఎప్పటి నుంచి ఈ మార్కెట్లో ఉన్నాడు, తన హిస్టరీ ఏంటి, ఎన్ని ప్రాజెక్ట్స్ అనేది డెలివర్ చేస్తాడు, ఎంతమంది క్లయింట్స్కి సర్వ్ చేశాడు, ప్రాజెక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు డెలివర్ చేశాడు, ఇలా కొంత టైం అనేది మీరు రీసెర్చ్ చేసి ఆ పర్సన్ మీద రీసెర్చ్ చేశారనుకోండి మీకు ఈజీగా ఐడియా వస్తుంది. ఒక సపోజ్ ఆ కొత్త డెవలపర్ అయినా కూడా తన క్రెడిబిలిటీ ఏంటి, ట్రస్ట్ ఏంటి, బ్రాండ్ నేమ్ ఏంటి అనేది మీరు రీసెర్చ్ చేయొచ్చు. ప్రీవియస్లీ తను ఎక్కడో దగ్గర వర్క్ చేసి ఉంటాడు కాబట్టి సో అక్కడ ఎలా పనిచేస్తాడు, ఎక్కడ ఉంది వాళ్ళ కంపెనీ, మీరు అక్కడ వాళ్ళని అడిగి కూడా మీరు చెప్పడం జరుగుతుంది అనమాట. సో అదే కంపల్సరీ మీరు రీసెర్చ్ అనేది చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చి టాకింగ్ టు దేర్ ఓల్డ్ అండ్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్. డెఫినెట్లీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ డెలివర్ చేశారంటే కొంతమంది క్లయింట్స్ అనేది వాళ్ళకు ఉంటారనమాట. వాళ్ళ క్లయింట్ డేటా అనేది మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు అపార్ట్మెంట్ అనుకోండి, అపార్ట్మెంట్ దగ్గరికి మీరు వెళ్ళి ఎవరైతే అక్కడ ఉంటున్నారో మీకు అలా ఎలా అనిపిస్తుంది అపార్ట్మెంట్స్, వాళ్ళు ప్రాపర్గా మెయింటెనెన్స్ చేస్తున్నారు లేదా ఎలా డెలివర్ చేశారు, మీకు అనుకున్న టైంకి డెలివర్ చేశారని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే మీకు ఒక ఈజీ ఐడియా వస్తుంది అనమాట. ఎలా చేస్తున్నారు, ఎలా సర్వీస్ ఇస్తున్నారు, ROI బాగుందా లేదని చెప్పేసి. సో ఇది డెఫినెట్లీ మీరు వాళ్ళ కమిట్మెంట్ ఎలా ఉందని మీకు ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి టేకింగ్ అ ఫీడ్బ్యాక్ ఆఫ్ దేర్ టీమ్. సో వాళ్ళ మీరు కొన్ని సైట్ విజిట్ చేసినప్పుడు వాళ్ళకి టీం అనేది మీకు కనిపించడం జరుగుతుంది కావచ్చు. ఆ టీం వచ్చేసి పేమెంట్ ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసే టీం కావచ్చు, లీగల్ డాక్యుమెంట్స్ గురించి చెప్పే టీం కావచ్చు, అండ్ లేదంటే అక్కడ ఉండే చిన్న చిన్న వర్కర్స్ కావచ్చు. వీళ్ళందరినీ మీరు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఎలా పనిచేస్తుంది, వాళ్ళ కంపెనీలో ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు, ఇలాంటి రిలేటెడ్ మీరు డీటెయిల్స్ అడిగారు అనుకోండి మీకు అర్థమైపోతుంది ఒకసారి ఆ డెవలపర్ ఎలాంటి పర్సన్, ఆ డెవలపర్ ఏదైతే తను మెయింటైన్ చేస్తున్న ట్రాక్ రికార్డ్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, అంటే తన కస్టమర్స్కి ఎలా రెస్పాన్స్ అవుతున్నాడు, ఇవన్నీ మీకు అర్థమైపోతుంది అనమాట. మీరు డెఫినెట్లీ తను నెరట్కోలో ఉన్నాడా, క్రెడైలో ఉన్నాడా, ఆ రెరా సర్టిఫికేట్ ఉందా కంపెనీకి, ఇవన్నీ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వాటితో పాటు ఇలాంటి డెసిషన్స్ అంటే ఇక్కడ మీరు ఇంటర్నల్ టీంతో ఇన్వాల్వ్ అయ్యి మీరు తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను అనమాట. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి చెక్ ద డెలివర్ ప్రాజెక్ట్స్ అండ్ డాక్యుమెంట్స్. సో వాళ్ళైతే ప్రీవియస్లీ డెలివర్ చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో మీరు బయట నుంచి చూసినప్పుడు ఏదైతే మీకు అనిపిస్తుందో మీరు లోపలికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ చూసినప్పుడు కూడా సేమ్ అలానే ఉందా లేదా అనేది కంపల్సరీ మీరు చెక్ చేసుకోవాలి వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్. పాయింట్ నెంబర్ 5 వచ్చేసి నోట్ అ స్పెసిఫిక్ పాయింట్ డ్యూరింగ్ అ మీటింగ్. ఒక టాప్ మేనేజ్మెంట్ పర్సన్ను మీరు కలిసినప్పుడు వాళ్ళ మాటల్ని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ట్రస్ట్, క్రెడిబిలిటీ, ఎథిక్స్, లాంగ్ టర్మ్ ఫ్యూచర్స్ గురించి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్కి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి కనెక్షన్ ఉందా లేదా అనేది మీరు డెఫినెట్లీ చెక్ చేసుకోండి. ఈ బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, ఎవరైనా కూడా వీళ్ళ మాటల్లో మీకు అర్థమైపోతుంది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళ మాటలు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ బాగున్నాయి అండ్ వాళ్ళ మాటలు కూడా ఫ్యూచరిస్టిక్గా ఉన్నాయనుకోండి డెఫినెట్లీ మంచి డెసిషన్ అనేది తీసుకోవచ్చు. వాళ్ళు రైట్ పర్సన్ అనేది మీరు నమ్మొచ్చు అనమాట. అండ్ ఇక్కడ కొంతమంది అంటారు అంటే రియల్ ఎస్టేట్ పర్సన్స్ అనేది మాటలు బాగా నేరుస్తారు, వాళ్ళు బాగా మాట్లాడతారని. కానీ మీకు చూస్తే అర్థమైపోతుందండి. అంటే మీరు వాళ్ళ పాత రికార్డ్స్ కూడా బాగానే ఉన్నాయి, వాళ్ళు బాగా మాటలు కూడా బాగా అంటే ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుతున్నారు, మంచి డెసిషన్ అనేది మీరు తీసుకోవచ్చు, రైట్ డెసిషన్, నో ఇష్యూస్. కాకపోతే వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేది వాళ్ళు ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుతున్నారు మీకు అక్కడ అర్థమైపోతుంది కదా. సో అక్కడ మీరు డెసిషన్ అనేది మంచి రైట్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మంచి డెవలపర్ అండ్ బిల్డర్ గురించి తెలుసుకోవడం ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో వీటిని రిలేటెడ్ మీకు చాలా అర్థమైందని మేము అనుకుంటున్నాము. మీరు చేసిన హార్డ్ వర్క్ని, మీరు సంపాదించిన డబ్బుని రైట్ ప్లేస్లో కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా యూజ్ అవుతుంది అనిపిస్తే కంపల్సరీ షేర్ చేయండి, మాకు హెల్ప్ చేసిన వారు అవుతారు. అండ్ మీ డౌట్స్ అండ్ వాల్యుబుల్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్లో తెలియజేయచ్చు. అండ్ మీరు ఎలా అయితే టెస్ట్ చేస్తారో ఇంకా దాని రిలేటెడ్ మీకు తెలిసిన పాయింట్స్ ఏమైనా ఉంటే కూడా కింద మీరు కామెంట్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ రియల్ ఎస్టేట్ అండ్ నాలెడ్జ్ అప్డేట్స్ గురించి మేము ఫర్దర్గా మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాము. అలాంటి వాటి కోసం మీరు డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.